ఇస్లాంలో శుక్రవారం వారపు సామూహిక ప్రార్థనల రోజు కాబట్టి దీనికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని జుమా అని పిలుస్తారు. ముస్లింలకు శుక్రవారం ఆరాధన, ప్రతిబింబం మరియు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం ఒక రోజు, మరియు జుమా ప్రార్థన లేదా శుక్రవారం ప్రార్థన సలాతు జుమా అనేది అత్యంత ముఖ్యమైన ఆరాధనలలో ఒకటి. ఇస్లాంలో శుక్రవారం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పరిశీలిస్తుంది. ప్రతి ముస్లిం జీవితంలో ఇది ఎందుకు అంత కేంద్ర స్థానాన్ని కలిగి ఉందో వెలుగులోకి తెస్తుంది. జుమా అంటే ఏమిటి? జుమా ముబారక్ అనేది శుక్రవారం యొక్క అరబిక్ పదం, కానీ ఇస్లాం సందర్భంలో ఇది జుహర్, మధ్యాహ్నం ప్రార్థన స్థానంలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత జరిగే సామూహిక ప్రార్థనను సూచిస్తుంది. ఇది సున్నత్ ముక్కదా, అంటే ప్రతి ముస్లిం పురుషుడు జుమా ప్రార్థన కోసం మసీదుకు హాజరు కావడం బాగా సిఫార్సు చేయబడింది మరియు నిర్ధారించబడింది. ఈ ప్రార్థన కోసం మహిళలు మసీదుకు హాజరు కానప్పటికీ ఇంట్లో ప్రార్థన చేయమని లేదా వారు కోరుకుంటే హాజరు కావాలని ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారు. శుక్రవారం ప్రార్థన కేవలం భౌతిక ఆరాధన మాత్రమే కాదు, సమాజం యొక్క ఆధ్యాత్మిక సమావేశం కూడా. ప్రార్థనలో 2 రకాతులు, ప్రార్థన యూనిట్లు ఉంటాయి మరియు తరువాత ఇమాం ద్వారా ప్రసంగం, ఖుత్బా ఇవ్వబడుతుంది. ఈ ఉపన్యాసం విశ్వాసం, మంచి పనులు మరియు అల్లాహ్ యొక్క శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. జుమాపై ఖురాన్ దృక్పథం. పవిత్ర ఖురాన్లో అల్లాహ్ సూరహ్ అల్-జుముహ్ అధ్యాయం 62 లో జుముహ్ యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించాడు. అక్కడ ప్రార్థన కోసం పిలుపు వినబడినప్పుడు వాణిజ్యం మరియు వ్యాపారాన్ని వదిలివేయమని విశ్వాసులను ఆదేశిస్తాడు. అల్లాహ్ ఇలా అంటాడు: ఓ విశ్వాసులారా, జుముహ్ రోజున ప్రార్థనకు పిలుపు వచ్చినప్పుడు అల్లాహ్ జ్ఞాపకార్థం ముందుకు సాగండి మరియు వ్యాపారాన్ని వదిలివేయండి. మీరు మాత్రమే తెలుసుకుంటే అది మీకు మంచిది. ఖురాన్ 62:9. ఈ వచనం జుమా ప్రార్థన యొక్క పవిత్రతను హైలైట్ చేస్తుంది మరియు అది వ్యాపార విషయాల వలె ముఖ్యమైనప్పటికీ అది ప్రాపంచిక విషయాల కంటే ప్రాధాన్యతనివ్వాలని నొక్కి చెబుతుంది. శుక్రవారం ప్రార్థనకు పిలుపు ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు అల్లాహ్తో అనుసంధానానికి పిలుపు, మరియు ముస్లింలు ఆరాధన మరియు ప్రతిబింబంలో ఒక సమాజంగా కలిసి రావడానికి ఇది ఒక అవకాశం. జుమా ప్రార్థన యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. జుమా ప్రార్థన యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆత్మను పునరుద్ధరించే మరియు అల్లాహ్తో ఒకరి సంబంధాన్ని బలోపేతం చేసే లోతైన సామర్థ్యం. శుక్రవారం ఇస్లాంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది మరియు జుమా ప్రార్థన ముస్లింలు తమను తాము ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకోవడానికి అవకాశంగా పనిచేస్తుంది. ఖుత్బా ఉపన్యాసం తో పాటు ప్రార్థన విశ్వాసం, మంచి ప్రవర్తన మరియు భక్తిపై మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. వ్యక్తిగత పెరుగుదల గురించి ఆలోచించడానికి మరియు గత పాపాలకు క్షమాపణ కోరడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుమాకు హాజరు కావడం వల్ల కలిగే ఆధ్యాత్మిక బహుమతులను నొక్కి చెప్పారు. విశ్వాసీ హృదయాన్ని మరియు ఆత్మను శుద్ధి చేసే దాని శక్తిని హైలైట్ చేశారు. ఇది అల్లాహ్తో ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించడానికి, ప్రాధాన్యతలను తిరిగి అంచనా వేయడానికి మరియు హృదయపూర్వక పశ్చాత్తాపంలో పాల్గొనడానికి శుక్రవారం నాడు ఆరాధనలో కలిసి రావడం అనేది ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికతను పెంచడమే కాకుండా అల్లాహ్ యొక్క లెక్కలేనన్ని ఆశీర్వాదాల పట్ల వినయం మరియు కృతజ్ఞతాభావాన్ని కూడా బలోపేతం చేస్తుంది. శుక్రవారం జుమ్మా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత క్రింద ఇవ్వబడింది. 1. పునరుద్ధరణకు వారపు అవకాశం. శుక్రవారం ఒకరి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి మరియు అల్లాహ్తో బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక కొత్త అవకాశాన్ని అందిస్తుంది. ఖుత్బా ఉపన్యాసం సమాజానికి ధర్మం, వినయం మరియు కృతజ్ఞతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ఇది ఆధ్యాత్మిక శుద్ధిగా పనిచేస్తుంది. ముస్లింలు గత వారంలో వారి పనులను ప్రతిబింబించడానికి మరియు మెరుగుదల కోసం కృషి చేయడానికి సహాయపడుతుంది. 2. దీవెనల దినం. జుమాను ఇస్లాంలో తరచుగా ఉత్తమమైన రోజుగా పిలుస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: సూర్యుడు ఉదయించిన రోజు శుక్రవారం, ఆ రోజునే ఆదాము సృష్టించబడ్డాడు, ఆ రోజునే ఆయన స్వర్గంలోకి ప్రవేశించబడ్డాడు మరియు ఆ రోజునే ఆయన దాని నుండి బహిష్కరించబడ్డాడు.
మరియు ఆ ఘడియ శుక్రవారం తప్ప మరే రోజును స్థాపించబడదు. సహీహ్ ముస్లిం. ఈ హదీసు శుక్రవారం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది అల్లాహ్ నుండి దయ, క్షమాపణ మరియు సమృద్ధిగా ఆశీర్వదించబడిన రోజు. 3. శుక్రవారం ప్రార్థన యొక్క శక్తి. శుక్రవార ప్రార్థన ఇతర ప్రార్థనలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే స్నానం చేసి తరువాత మసీదుకు వెళ్లి 2 రకాతులు నమాజు చేస్తారో, తరువాత ప్రసంగాన్ని శ్రద్ధగా వింటారో మరియు ఇమాంతో కలిసి నమాజు చేస్తారో, అతని గత పాపాలు క్షమించబడతాయి. సహీహ్ బుఖారీ. జుముఆ ప్రార్థనకు హాజరు కావడం వల్ల వచ్చే అపారమైన ప్రతిఫలం మరియు క్షమాపణను ఈ హదీసు వివరిస్తుంది. ఇది గత తప్పుల నుండి తనను తాను శుద్ధి చేసుకోవడానికి మరియు అల్లాహ్ దయను కోరుకునే అవకాశం. జుమా యొక్క సామాజిక మరియు సామూహిక ప్రాముఖ్యత. జుమా యొక్క సామాజిక మరియు సామూహిక ప్రాముఖ్యత ముస్లింలను ఏకం చేసే కార్యక్రమంగా దాని పాత్రలో ఉంది. ప్రతి శుక్రవారం ప్రార్థన అన్ని వర్గాల విశ్వాసులను ఒకచోట చేర్చి ముస్లిం సమాజంలో సోదరభావం మరియు సంఘీభావాన్ని పెంపొందిస్తుంది. ఇది సామాజిక మరియు ఆర్థిక వ్యత్యాసాలను అధిగమిస్తుంది, ఎందుకంటే హోదాతో సంబంధం లేకుండా అందరూ అల్లాహ్ను ఆరాధించడానికి మసీదులో గుమిగూడతారు. ప్రార్థనకు ముందు లేదా తరువాత కలిసి గడిపిన సమయం సామాజిక కార్యకలాపాలకు అనుమతిస్తుంది.